బోడా రమేష్ గారు. రమేష్ రాండి. రమేష్ కదా మండలం మీరు రాండి. లోకల్ మీరు పర్లేదు. శ్రీనివాస్ నేనేం కాదు మన అక్కగారు ఇద్దరు మీరు రాండి రా. ఎండిపోతున్నాయి 3 लगातार ఇంకోటి ఉంది లాస్ట్ చాలా పెట్టిండా అయిపోయింది సరే సార్ అన్న కొంచెం ఇంకా బ్యాగ్ అండి. మన టప్ టీవీ ఛానల్ కూడా ఉంది అన్న. అందరు రేపు మళ్ళీ మనకు రేపు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. టప్ టీవీ ఛానల్ బ్యాగ్ ఒకేసారి ఓకే అందరికి ఇచ్చేయండి. అందరు పట్టుకోండి. కొంచెం బ్యాగ్ చెప్పండి ప్లీజ్. కొంచెం బ్యాగ్ ప్లీజ్ అందరికి అన్న. ఇంకొంచెం బ్యాగ్ జరగండి. టప్ టీవీ కవర్ చేస్తారు. టీవీ ఉంది మన ఛానల్. అందరు తీసుకోండి. అందరు ఈ షేప్ అందరు ఈ షేప్ ఉండాలా. లాంగ్ అయితే ఫోటో వస్తుంది బాగా. ఓకే అందరు డిస్ట్రిబ్యూట్ చేయండి. జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ. జై తెలంగాణ. చంద్రగిరి కృష్ణమూర్తి గారు మేము మీకు 250 గజాల ఇళ్ల స్థలము ప్లస్ 20,000 రూపాయల పింఛను సంక్షేమ పథకాల్లో కూడా మీకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇది తప్పకుండా నెరవేర్చి వాళ్ళ ప్రభుత్వాన్ని తప్పకుండా వాళ్ళు చెప్పిన విషయాన్ని నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన నియోజకవర్గ కన్వీనర్ బోడా రమేష్ గారు. ఈరోజు ప్రపంచంలో ఉద్యమకారుడు ఊడిగం చేసిన తప్ప ఉప్పు గల్ల కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కడు ఏదైనా ఒకటి వల్ల సాధ్యం కాదు. ఏదైనా కూడా ఏదైనా సాధించాలంటే దాని వెనుక 100 మంది 1000 మంది శ్రమ ఉంటుంది. ఆ శ్రమ అందరిది, క్షేమం కొందరిదా. ఎవరండి అడగలేక మన నోరు లేదు. అందరికి నోరు ఉంటుంది కానీ వీళ్ళు మనకు నోరు లేక మన నోట్లో మొత్తం మట్టి పోసిపోతున్నారు. ఆ పరిస్థితి రాకుండా చేయాలంటే మనకు అన్యాయం చేసిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. నియంత పాలన తల బిరుస్తున్న వల్ల మనం కలర్ చూస్తూనే ఉంటున్నాం. కానీ ఉద్యమకారులకైనా రైతులకైనా మోసం చేసేవాడు ఏనాడు బాగుపడ్డు. గుర్తుపెట్టుకోవాలి. మనం పేద ప్రజల వల్ల ఏదైనా కూడా సిద్ధాంతాలు చాలా గొప్పవి ఉంటాయి కానీ మనసులు చెడిపోతారు. కొంతమంది వ్యక్తుల వల్లనే ఈ సమాజం చాలా దుర్మార్గమైనటువంటి ఇది అవుతుంది. కానీ ఈ పేద ప్రజలు నిమ్న కులస్తులైనా కూడా ఈ వల్ల మేధావులు అందరూ బతికే ఉన్నారు. ఇంత మటుకి వాళ్ళు రాస్తారు. వాళ్ళు కవులు పాటలు రాస్తారు, కవితలు రాస్తారు, పుస్తకాలు రాస్తారు. రాసినప్పుడు కూడా వీళ్ళు ఇంకా మనకి బుద్ధి రావాలి. వీళ్ళకి మళ్ళీ వెనకడి పెత్తాను ముడ్డికి ఏదో చూసినా మూతికి ముంత ముడ్డుకి చీపురని మళ్ళీ అదే ధోరణి వస్తుంది. కాబట్టి మన సామాన్యమైన జనం మేల్కోవాలి, చైతన్యం రావాలి. ఎందుకంటే నటించడం రావద్దు మనకు. వాడికి మళ్ళీ ఎందుకు జేజీగోలు కొట్టడం, జెండా పట్టడం ఎందుకు? మనము నాయకుడు కావాలి. అదే జై తెలంగాణ, జై తెలంగాణ. బోడా రమేష్ గారు నియోజకవర్గ కన్వీనర్. ఈరోజు డోర్నాకల్ పట్టణానికి వచ్చేసినటువంటి మన తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్రను విజయవంతం చేసినటువంటి మన నాయకులు మరియు మన రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ అన్న గారికి, మరి మన శ్రీమతి మన జ్యోతిరెడ్డి గారికి, మరియు తెలంగాణ ఉద్యమకారులకు నా ఉద్యమ అభినందనలు. ఈరోజు వాస్తవంగా గతంలో మనం చాలా శ్రమించాము. మనం చదివినా కూడా మనం చదువు వైపు పోలేదు, మరియు పనిచేసిన పనులు చేయలేదు. ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి,
మన భవిష్యత్తు బాగుపడాలి, మనది కాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలని మనం పోరాటం చేశాము. మన పోరాట ఫలితమే రాష్ట్ర సాధనకు కారణమైంది. మరి ఇలాంటి వాటిని మన గత పాలకులు విస్మరించడం జరిగింది. మనం ఏం పాపం చేయలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు కూడా ఎంతో మంది యొక్క ఉద్యమాల్లో పాల్గొని పాపం మంచి మంచి విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్న సీనన్న మీకు ఒకటే మనవి చేస్తున్నాం, మీ వైపు మేము ఉంటాము, 100% ఉంటాము. ఆ రోజు మనం అందరం కూడా పోరాటం చేశాము. ఇవాళ ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నాది 2 పీజీలు చేసిన అన్న, బీఈడీ చేశాను, బీపీడీ చేశాను, ఎన్నో చదువులు చదివాము. కాకపోతే ఆ చదువులు కూడా ఇక తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమం చేసి ఈ చదువులను కూడా మర్చిపోయాము. కానీ ఈరోజు మనకు ఎలాంటి ఫలితం లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాము, గతంలో ఇక తెలంగాణ ఉద్యమకారులను వాడుకొని వదిలేశారు తప్ప ఎలాంటి ప్రయోజనము చేయలేదు. ఎక్కడ రాజకీయంలో కానీ ఎక్కడ కూడా అవకాశం కల్పించలేదు. కాకపోతే ఈ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కాడి నుండి ఏంటంటే ఒక 6 గ్యారెంటీలలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి ఇది తప్పకుండా నెరవేర్చేలా మనం అందరం కృషి చేసి దీన్ని మనం సాధించవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మన శ్రీనివాస్ రెడ్డి అన్నమాట. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ సీనన్న గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతక గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వాలందరికీ కూడా, అదేవిధంగా ఈరోజు డోర్నకల్ ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పిడికడి మనతోటి మొదలైన ఉద్యమం మరి 7 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడేటువంటి ఉద్యమకారులకు పక్షాన ఉన్నటువంటి సీనన్నకు మన అందరం కూడా ఉద్యమకారులందరం కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించాలి. మరి రేపు రాబోయే ప్లీనరీకి మన అందరం కూడా దాన్ని సక్సెస్ చేయడంలోనే మరి ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలుగుతుంది. మరి ప్రభుత్వం ఆల్రెడీ 6 గ్యారెంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల కోసం ఆల్రెడీ ఉద్యమకారులకు ఇస్తారని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు అమలు చేయాలంటే మన అందరం కూడా ఐక్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధమైనైతే అన్ని ఆర్నిషలు అన్ని వదిలేసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక జెండాని పట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశాం. అదే స్ఫూర్తితోటి రేపు రాబోయే రోజుల్లో కూడా మనం ఖచ్చితంగా ఈ హామీలు నిలబెట్టుకుంటామని చెప్పి అది చీమ సీనన్న నాయకత్వంలో మనం ఖచ్చితంగా సాధిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దాన్ని మళ్ళీ నేను ఎట్లా సెండ్ చేస్తాను. చలో